మీరు ఎప్పుడైనా ఆలోచించారా, మనకు ఆకలి వేసిన ప్రతిసారి మన కడుపులోంచి గుడుగుడు 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 అనే శబ్దం వచ్చింది కదా, అసలు అలా ఎందుకు వచ్చిందో మీకు తెలుసా? నాకు తెలీదమ్మా. నేను ఇక్కడ ఉన్నది అందుకేగా, చెప్తే వినండి. చూడండి, మన బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని జస్ట్ నార్మల్ గా ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి ఇక్కడికి కదలవు, జస్ట్ కొంచెం కాంట్రాక్షన్ అవుతాయి. అదే ఒక చిన్న మూవ్మెంట్ అవుతుంది. సో దీని వల్ల మనం తిన్న ఫుడ్ ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి ఇక్కడికి వెళ్తూ ఉంటుంది. ఈ సౌండ్ మన పొట్టలో ఇంటెస్టైన్ నుంచి వస్తుంది. యాక్చువల్లీ ఈ సౌండ్ 24 గంటలు వస్తూనే ఉంటుంది. కానీ మన పొట్టలో ఎప్పుడైతే ఫుడ్ ఉంటుందో అప్పుడు మనకి ఈ సౌండ్ వినిపించదు. అంటే సౌండ్ వచ్చింది కానీ మనకి ఫుడ్ వల్ల వినిపించదు. కానీ మన పొట్ట ఎప్పుడైతే ఖాళీగా ఉంటుందో ఆ టైంలో పొట్టలో గాలి నీరు ఏం లేకపోయేసరికి ఇక ఇంటెస్టైన్ మనం తిన్న ఫుడ్ ని డైజెస్ట్ చేసే ప్రాసెస్ లోకి వెళ్తుంది. సో ఈ ప్రాసెస్ జరిగే టైంలో ఇంటెస్టైన్ మూవ్మెంట్ వల్ల ఇలా సౌండ్ వస్తుంది. ఒకవేళ మన కడుపు పూర్తిగా ఖాళీగా ఉందంటే ఆ సౌండ్ మనకు వినపడే అంత వస్తుంది. ఒక్కోసారి అయితే ఆ సౌండ్ కడుపులో నుంచి వచ్చిందా లేదంటే బయట ఎక్కడైనా డీజే నుంచి వచ్చిందో అర్థం కాదు, అంత గట్టిగా వచ్చింది. ఇక మనకి తిండి టైం అయింది, ఏదో ఒకటి కడుపులో వేసేయాలని ఏదో ఒకటి తినేస్తారు. ఇక వెంటనే ఆ సౌండ్ చిటికలో మాయమైపోద్ది. అందుకే టయానికి తినండి, దాన్ని ఖాళీగా ఉంచొద్దు. జంపర్ మే బంపర్. అండ్ ఫైనల్లీ ఇలాంటి సౌండ్ మీ కడుపులో నుంచి కూడా వచ్చిందో లేదో ఇప్పుడే కామెంట్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఏం చేయాలో తెలుసు కదా, మరి ఇంకేంటి లేడు, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.